అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంతమంది పిల్లల్ని ఇప్పటిదాకా మీరు ట్రైన్ చేసి ఉండొచ్చు? 1996లో ప్రతిభ అనే వ్యవస్థ. మీ సక్సెస్, మీ ఇన్స్టిట్యూట్ సక్సెస్కి కారణం ఏంటి అంటే? తన ఇనిషియల్ స్టేజ్ యొక్క నాలెడ్జ్ సార్, ఇప్పుడు రానున్న రోజుల్లో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కానీ, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కానీ, ఎవరైనా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఎక్కడైతే ఏ సబ్జెక్ట్లో వెనకబడినారో ఆ సబ్జెక్ట్ని ఐడెంటిఫికేషన్ చేసి. వెల్కమ్ టు ఆర్టీవీ. ఒక 9 పీజీలు అలాగే ఒక పిహెచ్డి చేసి చాలా సొసైటీకి అన్ని రకాలుగా సేవలు చేస్తున్న డాక్టర్ మాముడూరి అరుణాచలం రెడ్డి గారు మనతో పాటు ఇవాళ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి అసలు ఆయన జర్నీ ఏంటి, ఇన్ని పీజీలు చేయడానికి గల కారణం ఏంటి, ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన వివరాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అసలు ఒక్కసారి 9 పీజీలు ఒక పిహెచ్డి, ఇలా నిరంతరం మీరు ఒక విద్యార్థిలాగా అంటే ఇంకా పీజీలు చేసే అవకాశం ఉందా? ఎందుకు అసలు ఈ పయనం ఏంటి? మాది కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా ఓసర్ అనే ఒక చిన్న గ్రామంలో జన్మించాను సార్. ఓకే. బట్ మా టోటల్ ఫ్యామిలీ అంతా ఫార్మర్స్ ఫ్యామిలీ. ఓకే. ద ఫస్ట్ ఎడ్యుకేటర్ ఇన్ మై ఫ్యామిలీ సార్. అచ్చా, ఫస్ట్ మీరే చదువుకున్న వాళ్ళు? యా. ఓకే. ఫస్ట్ ఎడ్యుకేటర్ ఇన్ మై ఫ్యామిలీ. ఎడ్యుకేషన్ అనేది ఏమైనా చేయగలదు అనే ఆధారంగా చేసుకునే చదువు ఆపకూడదని, మ్యారేజ్ అయిన తర్వాత కానీ, పీజీలు అయిపోయిన తర్వాత కానీ, ఉద్యోగం సంపాదించిన తర్వాత కానీ, ఇన్స్టిట్యూట్లో అనేక మందికి ఉద్యోగాలు తెప్పించిన తర్వాత కానీ, ఈరోజు వరకు స్టాప్ చేయకుండా చదువుతూ ఉన్నందుకే ఆ రూరల్ ఏరియాలో జన్మించినప్పటికీ ఇన్ని పీజీలు చేయడానికి, పీజీతో పాటు ఒక పిహెచ్డి చేయడానికి కారణమైంది సార్. ఓకే. ఓకే. అసలు మీకు చదువుకోవాలి అసలు ఒక అంటే మీ ప్రొఫెషనల్గా కూడా మీరు ఒక టీచర్గా మీరు వర్క్ చేస్తున్నారు. అసలు ఆ ప్రొఫెషన్ కూడా ఎందుకు పిక్ చేశారు? యాక్చువల్లీ సార్, నాకు 1984 ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు ఎంసెట్లో బీటెక్ ఎలక్ట్రానిక్స్ రావడం జరిగింది. ఓకే. బట్ జాయిన్ కాలేదు. దానికంత కారణం మా గురువుగారు అయినటువంటి ఎస్ రామాంజనేయులు తెలుగు పండిట్ గారు నాలో ఉన్నటువంటి అంతర్గత శక్తులను ఆనాడు అతను ఆ గురువుగారు ఐడెంటిఫై చేయడం వలన ఈ అబ్బాయి అయితే టీచింగ్ ప్రొఫెషన్కి పనికొస్తాడని ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే నన్ను డిగ్రీ చేర్పించి ఉపాధ్యాయ వృద్ధులకి ఎంటర్ కావడానికి ముఖ్య కారణమైనటువంటి మా గురువుగారు సార్ ఆ రోజుల్లో. ఓకే. మీ మెంటర్ ఆయన గైడ్ చేస్తారు కాబట్టి మీరు టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చారు. అంటే ఆ రోజుల్లో నాలో ఉన్నటువంటి శక్తులను ఆయన ఐడెంటిఫై చేసినందుకు నేను ఈ ఫీల్డ్కి రావాల్సిన అవసరం వచ్చింది. ఓకే. మరి ఆ వృత్తి నుంచి మళ్ళీ మీరు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? అసలు దానికి ఏంటి? నేను జన్మించినది రూరల్ ఏరియా. సొసైటీ గ్రోత్ అంటే అభివృద్ధి కావాలనుకున్నా, ఇంకోటి కావాలనుకున్నా కూడా ద టోటల్ ఉపాధ్యాయుడు అనేది ఒక కేంద్ర బిందువు అని నాకు తెలిసినది సార్. బట్ నేను కేంద్ర బిందువుగా అంటే రూరల్ ఏరియాలో చదివి వచ్చి బయటకు వచ్చిన తర్వాత పిల్లలకు పాఠాలు చెప్తూ ఉన్నప్పుడు నాతో అంతము కాకూడదనే ఆలోచనతో, నా విధంగా రూరల్ ఏరియాలో చదువుతున్నటువంటి పిల్లలకు ఏమైనా సహాయం చేయాలి అనే ఉద్దేశ్యంతో ఆ టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఉద్దేశంతో ఎస్పెషల్లీ రూరల్ ఏరియా పిల్లల కొరకు స్టార్ట్ చేసిన వ్యవస్థ ఈ ప్రతిభ సార్. ఓకే. యా. అంటే ఈ ఇన్స్టిట్యూట్ జర్నీ అసలు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇన్స్టిట్యూట్ పెట్టి? ఎంతమంది పిల్లల్ని ఇప్పటిదాకా మీరు ట్రైన్ చేసి ఉండొచ్చు? ఎంతమంది? 1996లో ప్రతిభ అనే వ్యవస్థ స్టార్ట్ అయింది సార్. 1996లో స్టార్ట్ అయినప్పుడు జస్ట్ ఫస్ట్ బ్యాచ్ 54 మెంబర్స్ అటెండ్ అయినారు సార్. అవుట్ ఆఫ్ 54, 49 సెలెక్షన్స్. 49 సెలెక్షన్. దట్ ఈస్ అదే మాకు నాంది, అదే మాకు స్ఫూర్తి, అదే సొసైటీకి ఒక గుర్తింపులాగా మాకు సొసైటీలో ప్రతిభ అనే వ్యవస్థను గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ఆ 49లో కూడా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్నటువంటి వాళ్ళు 9 మంది సార్. అది సార్, 9 మందికి ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ 96లో నాంది. 96. అయితే మీరు ఈ ఇన్స్టిట్యూట్కి సరే ఒక టీచర్ అనేవాడు పిల్లరు, ఒక ఉపాధ్యాయుడు ఒక పిల్లర్ సొసైటీకి, మండలానికి కావచ్చు అని మీరు అనుకున్నారు కాబట్టి
అయితే డిఎస్సికి వచ్చి అంటే డిఎస్సినే ఎందుకు మీరు దాన్నే ఎందుకు టార్గెట్గా పెట్టుకున్నారు? మిగతా వేరే ఉద్యోగాలకు సంబంధించిన ట్రైనింగ్ కానీ అవన్నీ ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు? మిగతా ఉద్యోగాలు ఎటువంటి అంటే ఆఫీషియల్ క్లర్క్ కావచ్చు, జూనియర్ క్లర్క్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, రిమైనింగ్ జాబ్స్, బ్యాంకింగ్ జాబ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, తన జీవితము, తన లైఫ్, తన కుటుంబం వరకే అంకితం అవుతుంది, అన్లిమిటెడ్. బట్ టీచింగ్ ప్రొఫెషన్ అనేది టీచర్ వన్స్ ఎంటరింగ్ ద క్లాస్ రూమ్ విత్ ఇన్ ద 4 వాల్లో సొసైటీకి సంబంధించినవి అన్నీ కూడా మార్పులు జరుగుతాయి సార్. అది ఒక ఉపాధ్యాయుని ద్వారా తప్ప వేరే జాబ్స్ ద్వారా జరగదు. అది అసంభవం అని పూర్వము గతంలో అందరి యొక్క జీవిత చరిత్రలు చదివిన తర్వాత ఉపాధ్యాయ వృత్తికి మించినటువంటి వృత్తి లేదనే ఉద్దేశంతో నేను ఎంటర్ కావడమే కాకుండా నా జూనియర్స్ని కూడా ఎంటర్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటిది ప్రతిభ సార్. కొంచెం ప్రతిభ ఇన్స్టిట్యూషన్ గురించి, ప్రతిభ ఆర్గనైజేషన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఏంటి అసలు, ఏం కోర్సు, ఎంతమందికి మీరు ఇప్పటిదాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, లేకపోతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఎవరికి ఇస్తారు? ఆ ప్రతిభ అనే వ్యవస్థ స్టార్ట్ చేసిందే ఒక మిత్రుల సహాయంతో స్టార్ట్ చేసినటువంటి వ్యవస్థ సార్ ఇది. ఓకే. ఒక్కరితో కాయనటువంటిది కాదు, నాతోనే కాదు, మిత్రులు కూడా దాని వెనక చాలా కఠోర శ్రమ దాగి ఉన్నది. అనేక మంది మిత్రులు కఠోర శ్రమ దాగి ఉన్నది. ఆ కఠోర శ్రమ భాగములో అందరి యొక్క ఆలోచనలు, నా యొక్క ఆలోచనలు అన్నీ కలుపుకొని ఎవరైతే రూరల్ ఏరియాలో ఆర్ఫన్ అంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఆ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎవరైనా ఉన్నా కూడా మా ప్రతిభ అంటే మన ప్రతిభ కర్నూలు ప్రతిభలో ఆర్ఫన్ పిల్లలకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే 80% అబవ్ ఉంటున్నారో వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సింగిల్ ఉమెన్ వాళ్ళు కూడా మేము ఆల్మోస్ట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ బేస్డ్గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే టోటల్లీ ప్రతిభ యొక్క ఉద్దేశ్యము ఏంటి అంటే రూరల్ ఏరియాలో పిల్లలు, ఎకనామికలీ వీక్ ఉన్నటువంటి పిల్లలకు హెల్ప్ చేస్తూ పోతూ ఉంటే సర్వీస్తో ఉన్నప్పుడే ఉంటుంది. ఆ సర్వీస్ చేయడం వల్లనే 96 స్టార్ట్ చేసినప్పటి నుండి 2025 అంటే నియర్లీ 30 years అయినా కూడా ఈరోజు ఆ కర్నూలు ప్రతిభ బతికి ఉండడానికి కారణం ఓన్లీ సర్వీస్ అని చెప్పగలుగుతున్నాను సార్ నేను. ఓకే. ఈ దాదాపు 30 సంవత్సరాలు అంటున్నారు. ఆ 30 సంవత్సరాలలో మీరు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? దాంట్లో ఎన్ని బ్యాచెస్లో ఎంత సక్సెస్ పొందిన వాళ్ళు ఎంతమంది? కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాం సార్, కొన్ని వేల మంది. నియర్లీ 96, 98, 2000, 2002, 2004, 6, 8, 10, 11, 12, 16, 18, 25 బ్యాచెస్ సార్. అంటే నియర్లీ 13 DSCs కంప్లీటెడ్. సో మెనీ పీపుల్స్, కొన్ని వేల మంది ర్యాంకులతో పాటు ఉద్యోగాలు తెచ్చుకున్న తర్వాత కూడా వాళ్ళు హ్యాపీగా ఉండడం జరుగుతూ ఉంది సార్. అలాగే సర్వీస్ చేసే పిల్లలు చాలామంది సొసైటీలో ఉన్నారు సార్. ప్రతిభలో చదువుకున్నందుకు ప్రతిభ యొక్క లక్షణాలు కలిగినటువంటి పిల్లలు ఉపాధ్యాయులుగా వృత్తిని నిర్వహిస్తూ ఉన్నారు సమాజంలో సార్. ఓకే, సూపర్ సూపర్. అయితే మీకు అసలు సమాజంలో ఇవన్నీ చేయాలి, ఇలాంటివన్నీ చేయాలని మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఈజ్ దేర్ సార్. నేను ఇందాక చెప్పాను చూడండి సార్, మా రామాంజలి గారని. తన యొక్క ఉద్దేశం ఏమంటే తను టీచర్ కాదు, టీచర్, యాక్టర్, రైటర్, A to Z ఆల్రౌండ్ డెవలప్మెంట్ టీచర్ మా గురువుగారు. ఓకే. మా గురువుగారు చేసిన తర్వాత చిన్న పిల్లలు ఎవరైనా బీద పిల్లలు వస్తే ఆ రోజుల్లో ఇంట్లో అన్నం పెట్టేవాళ్ళు. తనకు అవసరం లేదు ఆ రోజు. మరి ఆయన అన్నం పెట్టే అంటే అంత అవసరం లేనప్పుడు పరిస్థితుల్లో ఆయన ఎంతోమంది పేద విద్యార్థులకు అన్నం పెట్టి చదివించడం జరిగింది. ఆయన దగ్గర చదువుకున్నటువంటి నన్ను టీచర్గా తీర్చిదిద్దాడు. ఆయన లక్షణాలను నేను కోల్పోకూడదనే ఉద్దేశంతో పిల్లలకి ఈరోజు కూడా విత్ రెసిడెన్షియల్ ఫ్రీ కోచింగ్ అండ్ రెసిడెన్షియల్తో కూడా జరుగుతూ ఉంది సార్ ఈరోజు ప్రతిభలో. ఓకే, కర్నూలు ప్రతిభలో. ఓకే, సూపర్ సార్. అయితే మీరు ఒక రకంగా సర్వీస్ ఓరియంటెడ్గా మీరు చేస్తున్నారు. వాళ్ళకి అకామిడేషన్ కానీ లేకపోతే మంచి పేద విద్యార్థులకి ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వడం ఇదంతా. కానీ మీరు సక్సెస్ సాధించడానికి గల కారణాలు ఏంటి? మీరు సక్సెస్కి ఎలా ఎక్కువ రిజల్ట్స్ని మీరు తీసుకురాగలుగుతున్నారు, ఎక్కువ ర్యాంక్స్ని మీరు సాధించగలుగుతున్నారు కదా? ద టీచర్స్ ఈజ్ డిఫరెంట్ సార్. అంటే టీచర్స్ మనం తీసుకున్నట్లయితే ఆదర్శవాది, మితవాది, హేతువాది, అభ్యాసకుడు అని 4 రకాలు వస్తారు. ఓకే. ఆదర్శవాది ఎప్పుడు కూడా ప్రపంచాన్ని, సమాజాన్ని చేంజ్ చేయాలనే ఆలోచన కలిగి ఉంటాడు ఆదర్శవాది. ఓకే.
మితవాది తనకు ఎంత నేర్చుకున్నాడో తన వరకు మాత్రమే పాఠం బోధించడానికి ప్రయత్నం చేసి పిల్లల్ని తీర్చిదిద్దుతాడు సార్. ఓకే. హేతువాది సంస్కరణ అంటే శాస్త్రీయపూర్వమైన అంటే యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఇది ఖచ్చితంగా దానికి కారణం ఏంటనే చెప్తాడు, కారణం లేకుంటే చెప్పాడు సార్. ఓకే. బట్ అభ్యాసకుడు 24 గంటలు చదువుతూ పిల్లల్లో ఉన్నటువంటి జ్ఞాన సముపార్జనే కాదు, పిల్లల్ని అవగాహన కలిగించి, జ్ఞానము ద్వారా అవగాహన కలిగించి, అవగాహన కలిగినటువంటి అంశాలపై నిత్య జీవితంలో వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించి, నిత్య జీవితంలో వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించిన తర్వాత అతనిలో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీసినటువంటి టీచర్ గొప్ప టీచర్. ఓకే. ఆ నైపుణ్యాలు కలిగినటువంటి పిల్లలే, విద్యార్థులే ఈరోజు సమాజంలో టీచరే కాదు సార్, ఎవరైనా సరే సమాజానికి ఇంత సర్వీస్ చేయగలుగుతున్నారు అంటే నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులే సార్. ఆ 4 వెతకాలి, ఆ 4 రకాలైనటువంటి పిల్లల్ని ఐడెంటిఫై చేయాలని చెప్పినటువంటి మా గురువు గారు ఉన్నారు సార్ చాలామంది. ఓకే. నన్ను తీర్చిదిద్దిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ నా జీవితంలో. ఓకే. అంటే మీ ఇన్స్టిట్యూట్లో ర్యాంకులు సంపాదించడానికి కూడా ఇదే కారణమా? అంటే మీరు అలాంటి స్టూడెంట్స్ని పిక్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఇలాంటి ప్రిన్సిపల్స్ ఎథిక్స్ని మీరు ఇవ్వడం వల్ల ర్యాంక్స్ ఎక్కువ సాధిస్తున్నారు? సక్సెస్కి మీ ఇన్స్టిట్యూట్ సక్సెస్కి మీ సక్సెస్కి గల కారణం ఏంటి అంటారు? ద ఫస్ట్ ఏ విద్యార్థి అయినా కర్నూలు ప్రతిభలోకి ఎంటర్ అయిన తర్వాత తన ఇనిషియల్ స్టేజ్ యొక్క నాలెడ్జ్ ఏంటి, ఎంత ఉంది అని ఐడెంటిఫై చేస్తాం సార్. ఓకే. ఇండివిజువల్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఓకే. ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. మేబీ 9 o'clock ని 12 o'clock ఎగ్జామ్ కండక్ట్ చేస్తే విత్ ఇన్ 2 hours 2 o'clock to 2 to 3 మధ్యలో లిస్ట్ వేస్తాం ర్యాంక్స్. నీ పొజిషన్ ఇలా ఉంది, నీ పొజిషన్ ఇలా, నీ పొజిషన్ ఉందా. ఓకే. ఆ వీక్ సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి మార్కింగ్ ఇస్తాం. ఓకే. ఆ మార్కింగ్కి ఇచ్చినటువంటి ఐడెంటిటీ స్టూడెంట్స్ని సపరేట్ చేసేసి ఆ టీచర్కి అలాట్ చేయడం జరుగుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 months లోపల వెనకబడినటువంటి విద్యార్థి ముందు పోవడానికి ఉంటుంది. ఈ సమాజంలో చదువు రాదు అని చెప్పడానికి ఏ విద్యార్థికి అవకాశం లేదు సార్. ఉపాధ్యాయుని చదువు రాదు అనడానికి లేనే లేదు. ఉపాధ్యాయుని విద్యార్థులకు అంతర్గత శక్తులను వెలికి తీసినట్లయితే ఆ పిల్లవాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. ఆ బ్రహ్మాండంగా చదివించడమే ఈ ప్రతిభకు రిజల్ట్ సార్ అని నేను నమ్ముతున్నా సార్. ఓకే. ఖచ్చితంగా మీ రిజల్ట్ సమాజం నమ్ముతుంది సార్. మీ రిజల్ట్సే చెప్తున్నాయి. ఒకసారి మనం ఈ 2025కు సంబంధించిన రిజల్ట్స్ గురించి ఒక్కసారి మీరే చెప్పగలుగుతారా ఈ సంవత్సరం? 2025 రిజల్ట్ ఎట్లా అంటే సార్, ఇది 2018 తర్వాత మా తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2018 డిఎస్సి తర్వాత ఒక 7 years డిఎస్సి గ్యాప్ వచ్చింది. అనేక నిరుద్యోగ ఉపాధ్యాయులు, నిరుపేదలు టౌన్లోన పట్టణంలోన రూములు తీసుకొని చదువుకుంటూ అంటే చాలా ఇబ్బందులు పడ్డారు. ఎవరికైతే ఆకలి అయిందో, ఆకలి అయిన విద్యార్థులంతా కష్టపడి చదవడం వలన, వాళ్ళకు మార్గదర్శకత్వం ఇవ్వడం వలన, వాళ్ళలో ఉన్న అంతర్గత శక్తులను వెలికి తీయడం వలన, వాళ్ళని ఎప్పటికప్పటికి ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం చేయడం వలన, వాళ్ళు పొజిషన్ ఏ రోజుకు ఆ రోజు ఏ సమయానికి ఆ సమయానికి తెలియజేయడం వలన ఈరోజు 612 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది సార్. 612 మంది కర్నూలు ఉద్యోగం, 612 మంది జీవితాలు వాళ్ళంతకు వాళ్ళే నిర్మించుకున్నారు సార్. దాని వెనక కారణం ఏమంటే ఆకలి. కానీ మీరు దానికి తగ్గట్టు ఎగ్జామ్స్, టెస్ట్లు, ఎక్కడ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు ఏంటి అని మీరు ఎప్పటికప్పుడు దాన్ని మీరు ఇనిషియల్గా ఎగ్జామ్ పెట్టి, అలాగే దాని తర్వాత కూడా మీరు ఎప్పటికప్పుడు ఇవాల్యుయేట్ చేసి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి ఆ స్ట్రెంగ్స్ వీక్నెస్ని చూపించగలిగారు కాబట్టి వాళ్ళు అవన్నీ సరి చేసుకున్నారు కాబట్టి సక్సెస్. ఎగ్జాక్ట్లీ సార్. ఎవరి ఎదుటి వ్యక్తి యొక్క లోపము గుర్తించి ఈ లోపము నీలో ఉంది, ఇది సరి చేసుకో అని చెప్పవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది. మా వృత్తిలో ఉపాధ్యాయుని మీద ఉంది సార్. సార్, ఇప్పుడు రానున్న రోజుల్లో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కానీ, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కానీ, ఎవరైనా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు రీసెంట్గా మన ఏపీలో అయితే టెట్ మన ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారము నేను వచ్చిన వెంటనే డిఎస్సి ఇస్తా అన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్లస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. ఎగ్జామ్స్ పెట్టిన వెంటనే రిజల్ట్ ఇవ్వడం జరిగింది. రిజల్ట్ ఇచ్చిన వెంటనే రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరలా త్వరలో డిఎస్సి అని చెప్తా ఉన్నారు. నేను అందరికీ ఆస్పిరెంట్స్కి ఒకటే చెప్పేస్తాను, నిరంతర కృషి, నిరంతర పట్టుదల,
క్రమశిక్షణతో కూడుకున్నటువంటి చదువు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా విజయం తథ్యమవుతుంది. ఎక్కడైతే ఏ సబ్జెక్ట్లో వెనకబడినారో ఆ సబ్జెక్ట్ని ఐడెంటిఫికేషన్ చేసి మీరు ముందుకు వెళ్ళండి, వారం వారం ఎవాల్యుయేషన్ చేసుకోండి అని వాళ్ళకి సలహా ఇస్తాను సార్ నేను. రాసే విద్యార్థులందరికీ నేను నా సలహా, వీక్లీ ఎవాల్యుయేషన్ ఇస్ బెస్ట్ ఎవాల్యుయేషన్. దట్ ఈస్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్. సార్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ మీరే ఒక రోల్ మోడల్ అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒక టీచర్గా వర్క్ చేశారు, మీరు ఒక రిమోట్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చారు. ఒక్కసారి దాని గురించి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పండి. మీ స్వగ్రామం ఏంటి, అక్కడ మీ పేరెంట్స్ వ్యవసాయం చేసేవాళ్ళ, రాబడి ఎలా ఉండేది, మీరు చదువుకోవడానికి ఎక్కడికి ప్రయాణం చేసేవాళ్ళు, ఎక్కడ చదువుకున్నారు, మీరు ఉద్యోగం సంపాదించడానికి మీకు ఎంత సమయం పట్టింది? బికాజ్ ఇదంతా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి మీరు ఒక ఎగ్జాంపుల్, ఒక రోల్ మోడల్ అవ్వచ్చు కదా, దాని గురించి చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా అయితే చెప్పాను సార్, ఇందాక మనము డిస్కస్ చేస్తూ కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా ఓసూరు గ్రామం. యాక్చువల్గా కర్నూలు జిల్లాలో వెస్ట్ ప్రాంతం అంటారు సార్ మా ప్రాంతాన్ని. ఓకే. అంటే ఏ పంటలు పండవు, ఏ ఆదాయం లేనటువంటి ప్రాంతం ఏదంటే బీద ప్రదేశం సార్. బంజర భూములు, అంటే ఏ పంటలు పండవు, ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి అటువంటి ఒక చిన్న కుటుంబంలో పుట్టినటువంటి ఫార్మర్ కుటుంబంలో పుట్టినటువంటి మనం పత్తికొండకు ఒక డైలీ 7 to 8 kilometers నడుచుకుంటూ వెళ్ళి 7 to 8 kilometers అప్ అండ్ డౌన్ చేస్తూ 10th వరకు అక్కడ చదివి, ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదివిన తర్వాత డిగ్రీ అనంతపూర్లో చేయడం జరిగింది సార్. రిక్వైర్మెంట్ నేను ఇందాక చెప్పాను చూడండి సార్, ఆకలి అని రిక్వైర్మెంట్తో అనంతపూర్లో అరుణ్ ట్యూటోరియల్స్ అని రన్ చేసి డిగ్రీ చదువుతూ, మీరు చదువుకుంటూనే మీరు ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ నా పేరు మీద అరుణ్ ట్యూటోరియల్స్ అని రన్ చేస్తూ 3 years డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పట్టికొండకు వచ్చి ఫిజిక్స్ ట్యూషన్ స్టార్ట్ చేసి అనేక మంది డాక్టర్లను తయారు చేసి కర్నూలుకి వచ్చి ఒక జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చర్గా చేయి ఫిజిక్స్ ట్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ప్రాణం అంటే సార్ ఫిజిక్స్. నన్ను కర్నూలులో కానీ సమాజంలో కానీ ఒక స్థాయిలో నిలబెట్టిందంటే ఆ ఫిజిక్స్ అని ఒక తెల్ల చాక్ పీసే సార్. ఆ చాక్ పీసే లేకపోతే నాకు సమాజంలో గుర్తింపే లేదు సార్. ఆ ఫిజిక్స్లో సబ్జెక్టు సంపాదించుకోవాలని, వర్త్ సంపాదించుకోవాలని దేశంలో చాలా మంది ఉన్నారు సార్. అబ్దుల్ కలాం గారు సార్, మహానుభావుడు, భారతదేశానికి అలాంటి వ్యక్తి రావడం అనేది చాలా 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 అదృష్టం. రేర్ కేసు. అలాంటి వ్యక్తుల యొక్క చరిత్ర చదివిన తర్వాత, అలాంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదివిన తను కూడా ఫిజిక్స్ డిపార్ట్మెంట్, నేను ఎందుకు ఫిజిక్స్ చదవకూడదని నాకు కొంతవరకు ఫిజిక్స్ చదివి దాంట్లో జ్ఞానాన్ని సంపాదించుకొని ఇతరులకు పంచుతూ కర్నూలు ప్రతిభని స్టార్ట్ చేస్తూ ఈ కోకో చేయడం జరిగింది సార్. సూపర్ సార్. ఈ 9 పీజీల గురించి ఒక్కసారి మాట్లాడదాం. 9 పీజీలు, ఒక పిహెచ్డి. మరి ఇదంతా ఈ జర్నీ అవ్వడానికి ఖచ్చితంగా ఒకరితోనే జరిగే విషయం కాదు ఇది. దీనికి ఒక ఫ్యామిలీ సపోర్టు అదంతా ఉండాలి. కొద్దిగా ఆ 9 పీజీల జర్నీ, అలాగే దానికి తోడ్పడిన మీ ఫ్యామిలీ గురించి కూడా కొంచెం చెప్పండి. 1992లో నాకు మ్యారేజ్ అయింది సార్. జస్ట్ బిఎస్సి బిఎడ్ అప్పుడు. మా మేడం గారు ఎంఎస్సి అగ్రికల్చర్, తను ఎల్ఐసి డిపార్ట్మెంట్లో ఇప్పుడు నవ్వు కడప డివిజనల్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంది. ఓకే. తను షీ సపోర్టెడ్ ఏ లాట్ ఆఫ్, తను చాలా ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉంది. ఫస్ట్ డిస్టెన్స్ మోడ్లో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశాను. తర్వాత అప్పటికే ఎంఎస్సి ఫిజిక్స్ అయిపోయింది, ఎంఎస్సి ఐటీ, ఎంఏ సోషియాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇలా 9 పీజీలు చేస్తూ ఒక ఎంఫిల్ చేయాలనిపించి ఎంఫిల్ చేయడం జరిగింది, ఎంఈడి చేయడం జరిగింది, పిహెచ్డి ఇన్ ఎడ్యుకేషన్ ఎస్వి యూనివర్సిటీలో చేయడం జరిగింది సార్. బికాస్ ఉపాధ్యాయుడు అనే వ్యక్తి నిరంతరంగా అభ్యాసకుడు, నిరంతర అభ్యాసకుడే విద్యార్థి. నిరంతరంగా అభ్యాసం చేయాలనే ఉద్దేశంతో, లర్నింగ్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ కోరిక కలిగినందుకు ఇవన్నీ వస్తూ ఉన్నాయి సార్. అంతకంటే ఏమి లేదు, చదవాలని కానీ ఇంకోటి కానీ నిరంతరం నేర్చుకోవాలి. ఆ తపనతోనే ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. రిక్వైర్మెంట్ అదే కర్నూలు ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ ఏమి కావాలో ఆ డిగ్రీస్ అని అక్వైర్ చేసుకొని చేయడం జరిగింది సార్. సూపర్ సార్. అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా మళ్ళీ ఇంకా మీరు పీజీలు చేసే అవకాశం ఉంది? ఇంకా నాకు దేవుడు శక్తి ఇచ్చినంత వరకు, ఓపికన్నంత వరకు చదువుతూనే ఉంటాను సార్. అది మా అందరూ సపోర్ట్ వల్ల, ఎస్, మిత్రుల సపోర్టు, అందరూ సపోర్ట్ వల్ల చదువుతూనే ఉంటాను సార్. ప్రతిభ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన రిజల్ట్స్ మీరు ఆల్రెడీ మనం దాని గురించి కొంచెం చర్చించాము. అంటే ఎవరి స్ట్రెంగ్స్, వీక్నెస్లు అన్నారు. కానీ దానికంటే ఒక కరికులం, ఒక ప్రాసెస్ ఏదైనా ఫాలో అవుతుంటారా? ఎలా చేస్తారు? ఎగ్జాక్ట్లీ సార్. ఎవ్రీ సక్సెస్కి ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది సార్.
వితౌట్ ప్లానింగ్ సక్సెస్ ఉండదు. Hmm. ఆ ప్లానింగ్లో అనేక భాగాలు ఉన్నాయి సార్. ఫస్ట్ లెసన్స్ని అనేక భాగాలు చేయడం. ఓకే. ఆ లెసన్స్ అనేక భాగాలు చేసిన తర్వాత ఆ భాగంలో పట్టున్నటువంటి వ్యక్తుల చేత టీచింగ్ చెప్పించడం విద్యార్థులకు. ఓకే. తర్వాత ఇమ్మీడియట్గా దాంట్లో క్వశ్చన్ పేపరు ఇవ్వడం, వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం. తర్వాత ఈ కర్నూలు ప్రతిభలో యొక్క ప్రత్యేకత ఎక్కడ పోయినా డిస్కషన్ అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు సార్. అది ఎగ్జామ్ రాస్తే కర్నూలు ప్రతిభ ఎగ్జామ్ రాయాలి, రాయకపోతే లేదు. కర్నూలు ప్రతిభ ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వస్తుందని ఒక నానుడి సొసైటీలో ఉంటుంది. అది ఒక స్టాండర్డ్ సెట్ చేసి కర్నూలు ప్రతిభ అంటే అప్పుడు ఎగ్జామ్ అంతే. ఓకే. దానికి రీజన్ ఏమంటే ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో 4 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఎనీ ఎగ్జామినేషన్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, అండర్స్టాండింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, అప్లికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, స్కిల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 క్వశ్చన్లు కాగ్నిటివ్ డొమైన్ అంటే జ్ఞానాత్మక రంగం. జ్ఞానం అంటే ఇక్కడ తలకు సంబంధించిన క్వశ్చన్లు సార్. రైట్. అంటే దీనికి సంబంధించిన క్వశ్చన్ నేర్చుకున్న అంటే బాహాట్ చేసిన క్వశ్చన్లు. భావావేశ రంగం అంటే ఇక్కడ కాగ్నిటివ్ ఎఫెక్టివ్ డొమైన్ ఉంటుంది సార్. అంటే రిసీవింగ్ అండ్ రెస్పాండింగ్, వాల్యూయింగ్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ కింద ఇవన్నీ క్వశ్చన్లు ఉంటాయి సార్. ఓకే. స్కిల్ ఎంటర్ అవుతుంది సైకోమోటర్ డొమైన్. అంటే ఈ డొమైన్లో ఉన్నటువంటి నా అన్ని లక్ష్యాలకు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలు మా క్వశ్చన్ పేపర్లో ఉండడం వల్ల పిల్లలు అనేక రంగాలుగా పరీక్షించడం వలన ఎగ్జామ్ పెట్టిన వెంటనే వితిన్ 2 hours రిజల్ట్ ఇవ్వడం వలన విద్యార్థి ఎక్కడ వెనక ఉన్నారో ఐడెంటిఫికేషన్ చేసి మనం చెప్పకపోని పుస్తకాలు రెఫర్ చేసి ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ వీక్ వాళ్ళు తప్పు చేయరు. అలా ఎవ్రీ సండే అనేక సండేలు ఎగ్జామ్స్ ఉంటాయి సార్. బట్ సండే ఎగ్జామ్ అంటే ఇక్కడ ఆ వారం జరిగినటువంటి సిలబస్ మాత్రమే ఉండదు సార్ మన ఇన్స్టిట్యూషన్లో. ఎవ్రీ ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్. ఓకే. ఎవ్రీ ఎగ్జామ్ ఎవ్రీ సండే వచ్చిందే టోటల్ సిలబస్ చదవాల్సిందే, రాయాల్సిందే. గ్రాండ్ టెస్ట్. ఓకే. ఫస్ట్ సండే 10%, నెక్స్ట్ సండే 10%, నెక్స్ట్ సండే 10%. అట్లా టోటల్ 7 or 8 Sundays లోపల టోటల్ 80% ఆఫ్ ద సిలబస్ ఓనుగు చదువుకొని ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అతను వెనకబడినటువంటి అంశాలపైన మా అధ్యాపకులు మేము క్లారిఫికేషన్ ఇస్తాం సార్. ఓకే. అయితే మీరు రివిజన్ అనేది మల్టిపుల్ టైమ్స్ చేపిస్తారు అండ్ దానికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా గ్రాండ్ టెస్ట్లు కూడా పెట్టడం ఒకటి. అండ్ ఈ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ని రివోక్ చేయడానికి అంటే దాన్ని యాక్టివేట్ చేయడానికి మీ క్వశ్చన్ పేపర్ దాన్ని ప్లాన్ చేస్తారు. యాక్చువల్లీ టీచింగ్ ఈజ్ ఎ ప్రొఫెషన్. ఓకే. యాక్చువల్లీ బట్ టీచింగ్ ఈజ్ ఎ ప్రొఫెషన్ బట్ ఇట్ ఈజ్ ఎ కాలింగ్. ఇట్ ఈజ్ ఎ కాలింగ్. ఓకే. ప్రొఫెషన్ వృత్తి, కాలింగ్ కూడా వృత్తినే. అంటే డిఫరెన్స్ బిట్వీన్ అమాంగ్ దెమ్ ప్రొఫెషన్ అండ్ కాలింగ్. ప్రొఫెషన్ ఓన్లీ సబ్జెక్ట్ గివ్ టు అంటే ఈ ఉపాధ్యాయుడు ఎవరైతే ప్రొఫెషన్లో ఉంటారో తను చదువుకున్నటువంటి అంశాలను మాత్రమే విద్యార్థికి చెప్పగలడు. కాలింగ్ టీచర్, ఆ టీచర్ అనే కాలింగ్ చేయగలిగితే ఆ విద్యార్థిలో ఉన్నటువంటి అంతర్గత శక్తులను, అంతర్భాగంలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి శక్తులను వెలికి తీస్తారు సార్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయగలరు. ఓకే. ఆ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ నవేడేస్ స్టూడెంట్స్కి. ఓకే. మా దగ్గర కర్నూలు ప్రతిభలో పనిచేసే టీచర్లు ఆల్మోస్ట్ ఆల్ సార్ ప్రొఫెషన్ అండ్ కాలింగ్, బోత్ ఆఫ్ దెమ్. సూపర్. ఆ కాలింగ్ సంబంధించినటువంటి వాళ్ళే మన దేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అబ్దుల్ కలాం గారు, రాజ్నాథ్ సింగ్ నా ప్రజెంట్ మన సెంట్రల్ మినిస్టర్ ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ రాజకీయాలకి ఎంటర్ అయ్యి భారతదేశ పరిపాలన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులు సార్. వాళ్ళ గురించి ఎంత చెప్పినా మనకు సరిపోదు. ఎంత ఉన్నా చెప్పుకో ఇంకా ఉంటుంది, మిగిలి ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తులు మన భారతదేశంలో పుట్టినందుకు భారతీయులుగా మనం అందరం కూడా వాళ్ళందరికీ చాలా చాలా నమస్కారాలు, పాదాభివందనాలు చేయాలి సార్. ఖచ్చితంగా మేమైతే చేయాలి. ఖచ్చితంగా సార్. సార్ ప్రొఫెషన్ కాలింగ్ అన్నారు కదా, మీరు అసలు మీ టీచర్ జర్నీ గురించి ఒక్కసారి ఇంకా అది కూడా చెప్పండి. నేను 96లో నాకు జాబ్ వచ్చింది సార్. ఐ గాట్ సెలక్షన్ HG సెకండ్ గ్రేడ్ టీచర్. జాబ్ వచ్చిన తర్వాత కర్నూలు ప్రతిభ నేను టీచర్ నేను ఒక్కడైనాను. ఇంకా అనేక మందిని రూరల్ ఏరియా పిల్లల్ని తయారు చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అంటే మీరు ఎక్కడ సర్వీస్ చేశారు అప్పుడు ఆ సమయంలో? రూరల్ ఏరియాలో తుగ్గిలి మండలం షబాష్పూర్ అనే విలేజ్లో అపాయింట్మెంట్ ఆర్డర్ ఫస్ట్. అక్కడ నుండి చెరుకులపాడు, కొత్తకోట హై స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్గా మ్యాథమెటిక్స్గా వర్క్ చేయడం జరిగింది. ఈ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు రూరల్ ఏరియాలో ఒక కొంతమంది పిల్లలకు మాత్రమే 40-50 మంది పిల్లలకు 60 మంది పిల్లలకు మాత్రమే న్యాయం జరుగుతుంది ఉండొచ్చు.
బట్ ఫుల్ టైం కేటాయిస్తే ఇంకా ఎక్కువ పిల్లల్ని అదే ఈ టీచర్లను తయారు చేసుకోవచ్చు, మంచి టీచర్లని సొసైటీకి పంపవచ్చు అనే ఉద్దేశంతో ఒక 8 years బ్యాక్ జాబ్కి కూడా రిజైన్ చేయడం జరిగింది సార్. ఓకే. జాబ్కి రిజైన్ చేసి కష్టపడడం వల్లనే 2025 డిఎస్సిలో ఇంతమంది అనేక మందికి ర్యాంకులు, ఉద్యోగాలు, బీద పిల్లలకైతే ఆర్ఫన్స్ 12 మందికి ఆర్ఫన్స్ అయితే 9 మంది ఉన్నారు సార్. అందులో వాళ్ళు ఫ్రీ కోచింగ్ ఇచ్చి ఉద్యోగాలు తెప్పించిన వాళ్ళు ఈ 2025లో ఎవ్రీథింగ్ ఫ్రీ సార్ వాళ్ళకి, అప్ టు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏ టు జెడ్ వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం వల్ల వాళ్ళ అంతకంటే హ్యాపీగా నాకు ఫీల్ అవడం లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా వాళ్ళు సెటిల్ అయినందుకు. సూపర్ సూపర్. అంటే వాళ్ళ సక్సెస్నే మీ సక్సెస్గా మీరు తీసుకొని అందులో మీరు ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి దట్స్ రియల్లీ గ్రేట్. ఈ ప్రపంచంలో ఏ ఉపాధ్యాయుడైనా తన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థి ఒక అత్యున్నత స్థాయిని డెవలప్ అయినారంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంతోషించేది ఉపాధ్యాయుడే సార్ అని నేను నమ్ముతున్నా సార్. ఖచ్చితంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంతోషిస్తాడు ఉపాధ్యాయుడు సార్. తన దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నత స్థానానికి వెళ్ళినారంటే ఆ కోకు చెందినటువంటి వాళ్ళే మా ఉపాధ్యాయులందరూ సార్. రైట్. మా ఫ్రెండ్స్ అయితేనేమి, మా ఇన్స్టిట్యూషన్లో పనిచేసే వాళ్ళు అయితేనే వాళ్ళందరూ సార్. రైట్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్ మాముడూరి అరుణాచలం రెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ఆర్టీవీ. అండ్ ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతిభా ఇన్స్టిట్యూట్ని దృష్టిలో పెట్టుకోండి. ఆర్ఫన్స్ కావచ్చు, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఎవరైనా వీళ్ళందరికీ కూడా ఫ్రీగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతిభా ఇన్స్టిట్యూషన్స్. అలాగే దాంతోపాటు ప్రతిభా ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల మంది టీచర్స్ తయారీ బయటకు వెళ్తున్నారు. సో దానికి సంబంధించి మనకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ఆర్టీవీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.